భూమి మీద జీవించాలి అన్నా బ్రతకాలి అన్నా ఒక మనిషి చనిపోవాలన్నా నాలుక వశములో ఉన్నవి అన్నటువంటి విధానాన్ని మనము ఆలోచన చేయాలి. అందుకే కొంతకాలం కిందట ఆయా సందర్భాల్లో పెద్దల ద్వారా మనం ఈ యొక్క మాటలు వింటూ ఉంటాం. పెద్దల ద్వారా ఈ మాటలు వింటూ ఉంటాం. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అనేటటువంటి కొన్ని సామెతలుగా మాటలుగా మనం వింటూ ఉంటాం ప్రియులరా. అయితే దేవుడు ఏం చెప్పాడు? అసలు దేవుడు ఏం చెప్పాడు? జీవ మరణములు ఎవరి వశములో ఉన్నవని దేవుడు చెప్పాడో మనం ఆలోచన చేయగలిగితే సామెతల గ్రంథం, బైబుల్ తీయాలి. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే, సామెతల గ్రంథం, బైబుల్ అందరూ చూడాలి. సామెతల గ్రంథం 18వ అధ్యాయము, సామెతల గ్రంథం 18వ అధ్యాయము. జీవ మరణములు నాలుక వశము అన్నాడు. చూడు ప్రియులారా, ఎవరన్నారు ఈ మాటని? ఎవరన్నారు? సాక్షాత్తు జ్ఞాని అయినటువంటి సొలొమోను గారి మాటని పరిశుద్ధాత్మ ద్వారా గమనించినట్లయితే మరి సాక్షాత్తు జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఈ మాట రాస్తూ ఉన్నాడు ప్రియులరా. ఆయన యొక్క మరి పాలనలో, ఆయన యొక్క జీవిత కాలములో, ఆయన యొక్క బ్రతుకు కాలములో సొలొమోను గారికి అర్థమైంది ఏంటో తెలుసా ప్రియులరా? అర్థమైంది ఏంటో తెలుసా? జీవ మరణములు నాలుక వశములో ఉన్నవి. తన జీవితకాలం అంతటిలో అనుభవంతో ఏం తెలుసుకున్నాడు? జీవము అంటే జీవించాలన్నా బ్రతకాలన్నా ఈ భూమి మీద చక్కని ప్రశాంతమైన జీవితం కలిగి మంచి సుఖవంతమైన జీవితం, క్షేమకరమైన జీవితం కలిగి బ్రతకాలన్నా, చనిపోవాలన్నా త్వరగా చంపేసి త్వరగా. అందుకే భూమి మీద అందుకే అంటున్నాడు, వీడు మరి నాశనానికి ముందుగా గర్వము నడుస్తుందట. గర్వపు మాటలు, నాశనానికి ముందుగా గర్వము గల మాటలు మాట్లాడతామంట మనుషులు. ఎక్కడ కూర్చోండి. కనుక మనం ఆలోచన చేయగలిగితే ప్రేమైనటువంటి దేవుని వారలారా, జీవ మరణములు నాలుక వశము అన్నటువంటి యొక్క సబ్జెక్ట్లో, నాలుక వశములో ఉన్నవా అన్నటువంటి సబ్జెక్ట్లో చాలామంది గర్వపు మాటలు మాట్లాడుతుంటారు. గర్వపు మాటలు మాట్లాడమంటే నోరు ఒక్కటి కాదు, నోరు కాదు మాట్లాడేది, తెలుసా? నోరు కాదు. ఆ యొక్క నోటిలో మళ్ళీ శరీరం అంతటిలో చిన్న అవయవముగా పిలువబడేటటువంటి నాలుక, బెత్తడంతా నాలుక ఎంత ఉంటుందన్నా? ఎంత ఉంటుందమ్మా? బెత్తడంతా ఉంటుంది నాలుక. అంత బెత్తడు ఇంత ఉంటుంది. ఈ నాలుక ఇప్పుడు నేను మాట్లాడాలన్నా పైకి కిందికి అది ఏం చేస్తుంది? ప్రతి మాట శబ్ద తరంగం బయటికి రావాలి అంటే ఆడుతుంది, నాలుక ఆడుతుంది. కనుక ఈ యొక్క నాలుక ఎలాంటిదంటే నాశనమవుతున్నాడు ఒక మనిషి అని సమాజం గుర్తించటానికి, వీడు ఇంకా పోతాడని చెప్పటానికి, పోతుంది అని చెప్పటానికి
సంకేతం ఏంటో తెలుసా? గర్వపు మాటలు, నోటుకొచ్చినట్టు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడటం. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఇలా సమాజములో ఈ యొక్క నాలుక ద్వారా, ఈ నాలుక నుండి వచ్చే శబ్ద తరంగాల ద్వారా, మాటల వలన మానవుడు ఏమైపోతున్నాడంటే, ఒక మనిషిని మనసు నొచ్చుకునే మాటలు మాట్లాడుతున్నాడు. కొందరి మీద నేరారోపణ వేయటానికి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. మళ్ళీ కొండములు చెబుతూ ఉన్నాడు, స్త్రీ పురుషుడు భేదము లేకుండా. ఈరోజు అనేక రీతిలుగా మానవుణ్ణి ఈ భూమి మీద మానవుని యొక్క జీవితానికి ప్రమాదంగా మారినటువంటిది ఏంటో తెలుసా? నాలుక. అందుకే చూడండి ప్రియులరా, అక్కడ మాట్లాడగలిగితే జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు సామెతల గ్రంథము బైబిల్ తీయాలి 18వ అధ్యాయం 21వ వచనములో, జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. ప్రీతి అనగా ఆ నాలుక మీద ఆధారపడేవాడు, నాలుక మీద ప్రీతి గలవాడు, ఇష్టం గలవాడు. ప్రీతి అనగా ఇష్టము గలవాడు. కొందరు మాట్లాడితే కొందరు ఎదురే చెప్పరు. ఎందుకంటే అలా ఉంటాయి మాటలు, మధురంగా ఉంటాయి. తెలుసా? ఫలాని స్త్రీలలో ఎక్కువ చూస్తాం, ఫలానా ఏమని ఎవరైనా టచ్ చేశారా, ఇంకా ఆమె నువ్వు గిర 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 పొద్దుమూకులు తిరిగినా నిన్ను వదిలిపెట్టదు. అందుకే ఎవరినైనా టచ్ చేయొచ్చు, కానీ కొన్నిసార్లు మరి తిట్టుబోతుల్లో ఉంటారు, పురుషుల్లో ఉంటారు, స్త్రీలలో కూడా ఉంటారు. వాళ్ళ శుక్రము పోకుండా ఉండుట మంచి తిక్క కుక్క ఒరిగినట్టుగా కుక్క మొరుగుతూ ఉంటుంది ఒకసారి. ఎందుకంటే దానికి పిచ్చి లేచింది. పిచ్చి లేచిన కుక్క ఎలాగైతే మొరుగుతూ కరవటానికి వేగిల పడుతుంటుందో అలా ఉంటారు ప్రేమైన వర్లరా ఎవరు. అందుకే కొన్నిసార్లు కొందరిని తడుక్కోవాలంటే కూడా భయపడే పరిస్థితి ఉంది. అందుకే ఈ నాలుక దాని ఫలమును తన యొక్క ఫలమును ప్రీతిగా ఉండు వారందరూ, అంటే నాలుక మీద ప్రీతి గలవాడందరూ కూడా ఏం చేస్తారు? నాలుక మీద ప్రీతి ఉంటుందా? ప్రీతి అనగా ఇష్టం. ఎన్ని రకాల ఇష్టాలు ఉన్నాయి నాలుక మీద? మనము ఏదైనా తినే తిండిలో టేస్ట్ చెప్పాలంటే ఎవరు చెప్తారమ్మా? టేస్ట్ చెప్పాలంటే ఎవరు చెప్తారు మనకి? ఎవరు చెప్తారు? నాలుక చెప్తుంది. నాలుక టేస్ట్ని. అర్థమవుతుందా? అంటే నాలుక రుచి గలవారు అనొచ్చు, నాలుక మీద ప్రీతి గలవారు కావచ్చు. తినే తిండి విషయంలో తీయగుందని, చేదుగుందని, అలాగనే ఉచ్చుచ్చుగా ఉందని, ఇవన్నీ నీకు మైండ్కు, శరీరానికి సంకేతాలను చెప్పేది ఎవరో తెలుసా? నాలుకనే. కనుక నాలుక మీద ప్రీతి గల, అంటే రుచి కోరేవారు, రుచిని కోరి నాలుకను విషయంలో ప్రీతి గల వారందరూ కూడా దాని ఫలమును అనుభవిస్తారు. ఆ తర్వాత అది ఏం చేస్తుందో మీకు అర్థమవుతుంది అంటున్నాడు. అర్థమైంది? దాని వెంటనే మీరు వెళ్ళిపోతే రుచిగల భోజనాలు తిన్నవారు, అలాగని ఆ యొక్క నోటి నుండి వచ్చే శబ్ద తరంగాలు కొందరిని దుర్భాషలాడేవారు, అబద్ధాలు ఆడేవారు, కొండములు చెప్పేవారు, ఇవన్నీ వీటి ఫలం మీరు చూస్తారు. వీటి ఫలము చూస్తారు. దీని ఫలము దీనితో పాటు మీరు వెళ్ళిపోతే తర్వాత దీని ఫలం ఎలా ఉంటుందో మీరు ఊహించలేరు పిల్లరా, మీరు ఊహించలేరు. చూడండి, ఇది ఎలా ఉంటుందంట. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
13వ వచనాన్ని కొత్త నిబంధనలో మనం చూడగలిగితే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో అంటాడు, అక్కడ నిజంగా గొప్ప విషయాలను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం పౌలు బోధలో మనం వినగలం. ప్రియులారా, ఏమంటున్నాడు? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, వారి గొంతుకి తెరిచిన సమాధి. నోరు తెరచారా? నోరుని కంట్రోల్లో పెట్టుకోలేదా? నోటికి వచ్చినట్టుగా వాడి ఎలా ఉంటుందంటే వారి గొంతుక వారి నోరు తెరిచిన సమాధి. తెరిచిన సమాధి ఎలా ఉంటుంది ఏమ్మా? కొన్నిసార్లు సమాధులను తవ్వుతూ ఉంటారు ఆ శవాలను పూడ్చటానికి. తవ్వుతూ ఉన్నప్పుడు కొన్ని శవాలు మురిగిపోయిన శవాలు, కుళ్ళు పట్టిన శవాలను తేలుతూ ఉంటాయి. లేకపోతే ఎక్కడైనా శవాలు, కుళ్ళు పట్టిన శవాల దగ్గరికి వెళ్ళిపోతే ఎలాంటి దుర్గంధమైన వాసన. జంతువు చచ్చిపోయినా, పక్షి చచ్చిపోయినా, మృగము చచ్చిపోయినా ఆ యొక్క దుర్గంధము వాసనను మానవుడు ఒకవేళ పీడ్చుకొని ఉండగలడేమో. కానీ ఒక శవము చనిపోతే, ఒక మనిషి చనిపోతే, చనిపోయిన సమాధిలో ఉన్నటువంటి ఆ యొక్క కుళ్ళు పట్టిన శవాన్ని ఒకవేళ రీపోస్ట్ మార్టం కొరకు కానీ ఆయా సందర్భాల్లో తీస్తూ ఉంటారు. ఆ దుర్గంధమున వాసనను మానవుడు మరి పీడ్చుకోవటానికి కూడా ప్రమాదకరంగా కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితుల్లో అంత దుర్గంధంతో ఉంటుంది వాసన. అర్థమవుతుంది? అంత కుళ్ళు పట్టిన స్మెల్ మానవుని దేహం. కనుక అందుకే అంటున్నాడు, వారి గొంతుక తెరచిన సమాధి లాంటిది, తమ నాలుకతో మోసము చేయుదురు. అంటే ఒక సమాధిని తెరిస్తే ఎలాగైతే దుర్గంధముతో ఉంటుందో, మళ్ళీ కొందరు నోరు తెరిచి నాలుకతో మాటలాడితే మళ్ళీ అంత దుర్గంధమైనటువంటి పదునైన అంబులతో, పదునైన మరి కత్తుల లాంటి మాటలు. నేను అనటం లేదు, ఇది ముందుకు వెళ్ళిపోతే మీరు వాటిని చూస్తారు. కత్తులు విసిరేసినట్టుగా ఉంటాయి కొన్ని మాటలు. తెలుసా? మాటలు అంటే నాలుకంటే మీరు మామూలుగా అనుకుంటున్నారేమో. నాలుక గురించి, రుచుల గురించి తెలుసుకున్నారు మీరు. నాలుక వలన వచ్చే మాటలు, శబ్ద తరంగాల నుండి వచ్చే మాటలు, నాలుక ఎంత ప్రమాదకరమైనదో తెలుసా? ఒక మనిషిని, శత్రువుని ఎలాగైతే మరి బల్యముతో చూద్దరు మీరు, ఆ మాటలు ఎలాంటివో చూస్తుంటాడు. కనుక వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారు పెదవుల కింద ఏముందంట? పెదవుల కింద అంటే మీరు ఇంకా పెదవులకు అనుకుంటున్నారేమో, నాలుకకు. అర్థమైందా? నాలుకకు. ఒక పాము కరుస్తే మనిషికి విషయం ఎలా ఎక్కుతుందో, ఒక పాము కరిస్తే మనిషికి విషయం ఎలా ఎక్కుతుందో, అలాగని ప్రియమైన వారలారా, కొన్ని మాటలు మాట్లాడితే, కొన్ని నాలుక మాట్లాడితే అలానే ఉంటుంది ప్రియమైన వారలారా, అలానే ఉంటుంది. కనుక వారు మళ్ళీ అలాంటి మాటలు మాట్లాడుతూ, విషయము నాలుకతో మాట్లాడే మాటలు ఏమనుకుంటున్నారు? చాలా మంచి మాటలు అనుకుంటున్నారు. నాలుక దేవుడు తగు మాత్రము నువ్వు మాట్లాడటానికి, శబ్దాలను ఇవ్వటానికి, రుచులను ఇవ్వటానికి దేవుడు మన అవయవంలో ఒక అవయవముగా దేవుడు పెట్టాడు. పెట్టిన ఈ యొక్క నాలుకను మనం ఎలా వాడుకుంటున్నాం? దుర్భాషలాడటానికి మాట్లాడుతున్నాం, అబద్ధాలు చెప్పటానికి మాట్లాడుతున్నాం, కొండములు చెప్పటానికి మాట్లాడుతున్నాం, తగాదాలు పెట్టడానికి మాట్లాడుతున్నాం. మళ్ళీ ప్రియమైన వారలారా, అనేకమైన ప్రమాదాలకు కారణాలుగా నిలిచే పరిస్థితుల కొరకు నాలుకను మాట్లాడుతున్నాం. నాలుకను దేవుడు ఇచ్చాడు. శబ్దం నీకేం కావాలని అడగర్రా అనటానికి దేవుడు అవయవాలు పెట్టాడు.
అర్థమైందా? రుచి ఏంటో చెప్పరానటానికి దేవుడు చెప్పి పెట్టాడు, కానీ దీన్ని ఏం చేసుకున్నాడు మనిషి? తన యొక్క శరీరానుకూలమైన వాటి కొరకు, కోరికల కొరకు, ఆలోచనల కొరకు, పనుల కొరకు, నియమాల కొరకు, నిబంధనల కొరకు మానవుడు తన నాలుకను తన స్వాధీనములోకి తెచ్చుకున్నాడు. దేవుని స్వాధీనములో ఉంచుకోవాల్సిన నాలుకను తన స్వాధీనములోకి మానవుడు తెచ్చుకున్నాడు. గనుకనే అనేకమైన ప్రమాదాలకు, సమస్యలకు, గొడవలకు, నేరఘోరాలు చేయటానికి గల కారణాలకు మళ్ళీ హేతువుగా నాలుక మారిపోయింది ప్రియమైన వర్లరా. అందుకే చెప్తున్నాడు, వారి యొక్క వారి పెదవుల కింద సర్ప విషం ఉంది, అది మోసం చేయటానికి మాట్లాడుతుంది. కొన్నిసార్లు ఎలా ఉంటున్నాడు పురుషుడు స్త్రీని మోసం చేయటానికి మాటలు మాట్లాడుతున్నారంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటాడు. అర్థమవుతుందా? నేను నిన్ను ప్రేమిస్తున్నా, కోరిక తీరిన తర్వాత నువ్వెవరువో నాకు తెలియదు అంటే, ఇప్పుడు మొదటి మాట నమ్మేసింది స్త్రీ. అలాగని స్త్రీలు కూడా పురుషుణ్ణి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తారు. కానీ తర్వాత ఏమవుతుందో, ఎన్నో హత్యలు జరిగినటువంటి నేరఘోరాలు మనం చూస్తే వీటి ముసుగులోనే జరిగాయి నేరఘోరాలు. చాలా పోలీసులకు సైతం అంతు పట్టని నేరాలు జరుగుతున్నాయి. మీరు నాలుక వలన వచ్చే ఫలాలు, నాలుక వలన వచ్చే మాటలు, ఏమ్మా మీరు వాక్యం వినండి. కనుక ఈ ఫలాలను, ఈ యొక్క మాటలను మానవుడు సాటి మనిషిని మోసగించే విధంగా ఉంటూ, సాటి మనిషిని మభ్యపెట్టే విధంగా ఉంటూ, సాటి మనిషిని ప్రేమించే విధంగా ఉంటూ ఈ నాలుక, అందుకంటాడు నాలుకతో మోసము చేయుదురు, మోసం చేస్తారు, మోసకరమైన మాటలు చెప్తారు మీతో. తల్లిదండ్రులని మోసం చేస్తున్న పిల్లల్ని మోసం చేస్తున్న తల్లిదండ్రులు ఎక్కువ చేయరులే, కానీ పిల్లలు చేస్తారు. భార్యాభర్తలు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఈ మాటల వలయంలోనే పడిపోయారు కదా. ఈ నాలుక మాట్లాడే మాటల్లోని నమ్మేస్తున్నారు, అమాయకంగా బలైపోతున్నారు. కనుక నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. వింటున్నప్పుడు మంచి ఆ మాట, నాలుక శబ్ద తరంగాల నుంచి వస్తున్న మాట, అది నిజంగా ప్రేమ కలిగి మాట్లాడుతున్నారా, లేకుంటే స్వార్థపూర్తమైన ప్రేమతో చెప్తున్నారా? అర్థమవుతుందా? ఇలా మనల్ని ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు మన చుట్టూన్నవారు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? ద్వేషంతో మాట్లాడుతున్నారా? నటిస్తూ మాట్లాడుతున్నారా? నిజంగా ప్రేమతో మాట్లాడుతున్నారా? ఇవన్నీ ప్రియమైన వర్లరా, మీరు పసిగట్టలేదో ప్రమాదం ఉంది దీని వెనక. మీరు పసిగట్టలేదో దీని వెనక ప్రమాదం ఉంది. ఎవరిని నమ్మకూడదు, ఎవరి మాటల్ని అంత పైగా నమ్మకూడదు. కనుక దేవుని వాక్యము ఎంత గొప్పదో చూడండి. ఇది ఎంత గొప్ప మాటలు దేవుడు చెప్తున్నాడు మన రక్షణార్థమై, మన క్షేమం నిమిత్తమై. మనము దేవుని వాక్యం అంటే ఏదో హల్లెలూయా 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 దేవునికి స్తోత్రం అని చెప్పుకొని ఆదివారానికి వారములో 2 సార్లు గుడికొచ్చి వెళ్ళిపోయే నామకార్థమైన క్రైస్తవులుగా ఉండటానికి వీల్లేదు. మనము నిజమైన క్రైస్తవులుగా కావాలి, నిజమైన దేవుని పిల్లలుగా ప్రతి సమస్యని కూడా మనం ఎరిగిన వారమై ఉండాలి. అందుకే అంటున్నాడు ఇంతకీ సర్ప విషయము ఎలా ఉందో చూడండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా చూద్దాం. అమ్మ నువ్వు కొంచెం ఆ వెనక కూర్చోపో, అట్ట వెనక కూర్చోపో, నాకు ఇబ్బందిగా ఉంటుంది. మనిషిని నోటి మాటలు ఎలాంటిదంట? లోతు నీళ్ళ లాంటిది నోటి మాట. ఎవడైనా మాట ప్రేమకరంగా
దీనంగా, లేకపోతే మృదువుగా నీతో మాట్లాడినప్పుడు నువ్వేమంటున్నావు? ఆ మాట వెనక, అందుకే చెప్తున్నాను, ముందు చెప్పాను, ప్రతి మాట వెనక ఆంతర్యాన్ని వెతకాలి, చూడాలి. అలా చూడకపోతే ఏమవుతుందంట? అలా చూడకపోతే మనుషుని నోటి మాట లోతు నీటి వంటివి. లోతులో ఉన్న నీరు, ఒక బోరులో ఉన్న నీరు, బోరు తీయటానికి మానవుడు ఏం చేస్తాడు? సుమారుగా 100 అడుగులు, 150 అడుగులు, 200 అడుగులు నీరుని ఎలాగైతే పసిగట్టడానికి బోరు తీస్తాడో, ఒక 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 నీటి నీటి బోరుని వేసేవారు, అలాగనే ప్రేమైనటువంటి వారులరా, భూగర్భానికి సంబంధించిన శాస్త్రవేత్తలు కూడా పసిగడుతుంటారు, ఎక్కడ నీళ్ళు ఉన్నాయి, ఎక్కడ నీళ్ళు ఉండవు అన్నటువంటిది. అలాగనే మనిషి నోటి మాట లోతు నీటి వంటిది, లోతులో ఉన్న నీటి వంటిది. అవి నది ప్రవాహము వంటివి, జ్ఞానపు ఊట వంటివి. కనుక ప్రతి మాట నాలుక నుంచి వస్తూ ఉండగా, మనిషి మాట వస్తూ ఉండగా అది లోతుగా ఉంటుంది, లోతుగా ఉంటుంది, లోతుగా ఉంటుంది. అమాయకంగా నమ్మొద్దండి, అమాయకంగా మోసపోద్దండి. ఎవరు మాట్లాడిన దాని వెనక పూర్తిగా ఆలోచన చేయాలి, చేస్తేనే తప్ప మనం భూమి మీద మంచి ఆత్మ సంబంధమైన జీవితం కలిగి బ్రతుకుతాం. లేకపోతే అపార్థాలకు, అనార్థాలకు దారులు తీసే అవకాశం ఉంది. చూడండి, మనుషులు ఏమంటాడు? మనుషుడు ఏం పాడాడు? ఒకడు పాట పాడాడు, పనికి మాలిన పాట. ఆడవారి మాటలకు అర్థాలు వేరంట. అంటే ఆడవాళ్ళ మాటలకి అర్థాలు వేరన్నాడా బైబిల్లో? ఒరే, మనిషి నోటి మాట, అది పురుషుడైనా స్త్రీ అయినా, పురుషుడు ఏదో గొప్ప, ఏదో పతివర్త అని చెప్పటం లేదు, అర్థమైందా? పురుషుడు ఏదో ప్రతివర్త అని చెప్పటం లేదు, అర్థమైందా? స్త్రీ అయినా పురుషుడైనా ప్రతి మనిషిని మాట వెనక లోతు 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 ఉంటుంది, లోతు నీటి వంటిది. మాటల వెనక ఉన్న భావము తెలుసుకోవాలి, ప్రమాదాన్ని తెలుసుకోవాలి. ఎవరిని నమ్మటానికి వీల్లేదు అని దేవుడు చెప్తున్నాడు ప్రియులరా. కనుక చూద్దాము, లోతు నీటి వంటి మాటలు లేక లేక జీవమరణములు ఎలా మనిషిని చంపేస్తున్నదో నాలుక. జీవమరణములను నాలుక వశములో ఉన్నాయి కదా, నాలుకని మనిషిని చంపేస్తుందంట. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 31వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 31వ వచనం. నీతివంతుని నోరు జ్ఞానోపదేశము చెప్తుంది. నీతివంతుని నాలుక ఎలా ఉండాలంట? నీతివంతుని నాలుక, లోకంలో ఉన్న వారి నాలుకలు అక్కడ ఉదరబోతులా నువ్వు ఉంటావా? భక్తుల యొక్క నాలుక, క్రైస్తవుల యొక్క నాలుక ఎలా ఉండాలంట? జ్ఞానోపదేశమును పలుకును. జ్ఞానము కలిగిన మాటలు చెప్పాలి మీరు మీ చుట్టూన్న వారికి. మోసపోయే మాటలు, నమ్మించే మాటలు, అన్యాయము చేసే మాటలు, రే నువ్వు అక్కడ వెళ్ళిపో, ఇక్కడ నాకు డిస్టర్బెన్స్గా ఉంది, పో అక్కడ. గమనించినట్లయితే ప్రేమైనటువంటి దేవుని వర్లరా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, చూడండి, మన దేవుని పిల్లలైనటువంటి మన నోరు జ్ఞానోపదేశమును పలుకుంటుంది. లోకములో ఉన్న వారిని నాలుక ఏం మాట్లాడుతుందట? నోరు మూర్ఖపు మాటలు పలుకు నాలుకను పెరికేరా అన్నాడు దేవుడు. అర్థమైందా? మూర్ఖపు మాటలు మూర్ఖపు మాటలు. యోబుని ఏమనింది భార్య? ఇంకా దేవుడు 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 అని ఇంకా నువ్వు భయభక్తులను వదలవా? దేవుణ్ణి దూషించి
చావరాదు. అంటే మనకు సుఖం వచ్చినప్పుడే దేవుణ్ణి స్తుతించాలా? కష్టాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానములు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించకూడదా? అదే చెప్తుంది ఆ స్త్రీ, యోబు భార్య. ఆ మాటనే చెప్తుంది. మూర్ఖపు మాటలు మాట్లాడు వారి నాలుకను పెరికేయరు అన్నాడు. పెరికేయి ఎందుకు మాట్లాడుతున్నారు మాటలు? కనుక ప్రియమైనటువంటి వారలారా, మీరు కూడా మాటలు మాట్లాడి మీ నాలుక వెరికితే మీరు రుచి చూడలేరు, మాటలు మాట్లాడే మూగోళ్ళు అయిపోతారు. అందుకే మీకు ఏం చెప్తున్నాం, వాక్యం ద్వారా తగు మాత్రమైన మాటలు మాట్లాడట కొరకు మీకు ఈ సబ్జెక్ట్ చెప్తున్నాం. తగు మాత్రపు మాటలు మాట్లాడాలి. కనుక నీతివంతులుగా ఉండి జ్ఞానోపదేశమును మాట్లాడతారా? మీ నాలుకకు అలవాటు చేస్తారా? లేకపోతే మూర్ఖపు మాటలు పలికి నాలుకను పెరకేసి, ఎవరు వెరకేస్తారో మనం వెరకేయలేం, మనం వెరకేయలేం. నువ్వు ఇంకా సేవకుడు కూడా మనం కూడా మేము వెరకేయలేమన్నాం కనుక మీరు ఇంకా అలానే కంటిన్యూ చేస్తే దేవుడు ఒకరోజు నీ నాలుకను పెరకేస్తాడు. బైబిల్లో మాట అంటాడు దేవుడు, బింకములాడు పెదవులను, అబద్ధములాడు పెదవులను, బింకములాడు నాలుకను కోసి వేస్తానన్నాడు. ఏమన్నాడమ్మ? నాలుకను కోసేస్తాను. నాలుకను డైలాగులు కాదు ఇవి. ఒక్క మాట మాట్లాడితే నేను నాలుకను చీరేస్తాట, కట్ చేస్తా, నాలుక చేస్తాను. వాడు సినిమా డైలాగ్ కూడా వాడు దేవుని వాక్యాన్ని బట్టే చెప్తున్నాడు. కానీ డైలాగ్ కన్నా ముందు ఎప్పుడు రాయబడింది ఈ మాట? కొన్ని వేల సంవత్సరాల క్రితమే భక్తుల ద్వారా దేవుడు రాయించాడు. అబద్ధములాడే పెదవులను, బింకములాడు నాలుకను కోసేస్తానని. కనుక ప్రియమైనటువంటి వారలారా, నాలుకను తగు మాత్రంగా ఉండటానికి చూసుకోవాలి. అదే సామెతల గ్రంథం 5వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 1-2 వచనాలు. నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకించుము, వివేకం గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీకు బుద్ధి కలిగి నడుచుకొందువు. తెలివిని బట్టి నీ పెదవులు నీ నాలుక మాట్లాడుతుంది. వాక్యం వినండి. ఫస్ట్ వాక్యంలో నేర్చుకోవాలి మనం ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా ఉండాలనో, తగు మాత్రంగా ఉండాలనో ఏం నేర్చుకోమన్నాడు? నా కుమారుడు, నా జ్ఞానోపదేశము ఆలకించుము, వివేకం గల నా బోధకు చెవి ఎగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు. తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడుదువు. కింద జారశ్రీ పెదవు నుండి తేనె కారణం. నమ్మేస్తారా మాట్లాడితే? అందుకే సర్పములకి పెదవుల కింద ఏముందని చదువుకున్నాం రోమపత్రికలో? విషముంది. జారశ్రీ పెదవుల నుండి తేనె కారణం, దాని నోటి ఫలము నూనె కంటెను నునుపైనవి. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు. అది 2 అంచులు గల కత్తి అంత. నేను కత్తి అన్నాను ముందే. కత్తి. నాలుకంటే ఏమనుకుంటున్నారు? పదాలు నాలుక నుంచి బయటకు వచ్చి, నోటి నుంచి వచ్చి ప్రతి మాట కత్తులు విసిరేస్తుంది. పురుషుడైనా స్త్రీ అయినా ఆ కత్తులు మాటలు కదా ఇవి అనుకుంటున్నాం. నునుపుగా ఉన్నవి, తేనె కంటే తీపిగా ఉన్నవి అని ఈరోజు అనేక మంది యువత చెడిపోవడానికి, స్త్రీ పురుషులు భేదం లేకుండా ఇలాంటి మాటలే నమ్మేస్తున్నారు. తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత వాడు నీతో చేయాలని వాడు ఇంటి ముందర కూర్చోబెట్టి ధర్నా చేయిస్తున్నాడు స్త్రీలను. పురుషులు కూడా మరి అలానే ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి వారిలారా, జారశ్రీ పెదవు నుండి తేనె కారణం, దాని నోటి ఫలము నోటి మాటలు నూనె కంటెను నునుపుగా ఉన్నవి. దాని వలన కలుగు ఫలము మోసని పంటంత చేదు. అది 2 అంచులు గల కత్తి. మోసపోవడానికి
కారణాలు చాలా ఇలాంటివి. కనుక ప్రియమైన వాళ్ళరా, నేను ముందు చెప్పాను నిన్ను ప్రేమిస్తున్నాను అనే లోపల ఒకసారి అంటాడు, ఒకసారి అంటుంది, రెండోసారి అంటారు, మూడోసారి అంటారు, తర్వాత బుట్టలు వేసుకుంటారు, తర్వాత కత్తులు విసిరేసి కత్తులు అవి ఏమనుకుంటా నువ్వు నిద్రపోవు, ఎవరిని నిద్రపోని ఆ మాటలు తెలుసా, అంత భయంకరమైనటివి. శాంసన్ దగ్గరకు వచ్చి అమ్మ ఏమంటుంది, ఆయన కాళ్ళు విసుకుంటూ చేతులు విసుకుంటూ వేశ జారశ్రీ ఏమంటుంది, అయ్యా నీ ఎంత బలవంతుడు, నేను ఎవరిని చూడలేదు అని లోపల అయ్యగారు ముడిసిపోతున్నాడు. అర్థమైందా? అయ్యగారు ముడిసిపోతున్నాడు. నిజంగా నీ బలము ఎక్కడుందయ్యా, ఇంత బలం అంటుంది. ఇతడు అమాయకుడు నమ్మేశాడు. అర్థమైందా? నమ్మేశాడు. నమ్మేసి ఇలా అతన్ని విసుగు చెందే విధంగా ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం అయ్యగారిని ఏం పెట్టింది, పొగబెట్టింది పొమ్మన లెక్క. ఇంకా ఉండలేక తన ప్రాణము విసుగు చెంది శాంసన్ ఏం చెప్పాడంట, నా బలము తల వెంట్రుకలో ఉంది అని చెప్పాడంట. అప్పుడు ఏం చేసింది అమ్మ, ఎందుకు వచ్చింది ఇంతకీ తన దగ్గరికి, ఎందుకు వచ్చిందమ్మా? వినాలి వాక్యం. ఎందుకు వచ్చింది శాంసన్, ఎందుకు ఇంత తేనె కంటే తీపిమల మాటలు, నూనె కంటే నునుపు గల మాటలు ఎందుకు చెప్పింది అయ్యగారితో? అయ్యగారిని అంతు చూడటానికి వచ్చింది ఈమె. అయ్యగారికి అర్థం కాలేదు. ఎప్పుడైతే తన ప్రాణము విసిగి చెంది శాంసోను దెలీలతో ఆ మాట చెప్పాడో, నా బలం తల వెంట్రుకలో ఉంది, ఎంపన్నే ప్రేమైన వాళ్ళ ఎంపన్నే తన దగ్గర ఉన్న కత్తెరతో కట్ చేసేసింది వెంట్రుకలు. ఏం చేసింది, కుళ్ళబొడి చేసింది అయ్యగారిని. తర్వాత ఏమైంది, ఏం చేసింది, ఎంపన్నే శత్రు సైన్యాన్ని వెలిచింది. వాళ్ళకి బినామీగా ఉంది ఇతనితో ప్రేమిస్తున్నట్టుగా. కనుక ప్రేమైన వర్లరా, చాలామంది కుటుంబాలని చెరిపేవారు ఉంటారు, కుటుంబాల్లో ఆడపిల్లల్ని చెరిపే వాళ్ళు ఉంటారు, ఇలాంటి మాటలు చెప్పే పురుషులను చెడిపే స్త్రీలు ఉన్నారు. కనుక జాగ్రత్త, వీరితో చెప్పిన మాటలు ఏదో నమ్మేస్తుంది. ఫలానా అబ్బాయి నీతో మరి మాట్లాడాలంట అని చెప్తుంటారు మధ్యవర్తులు, ఫలాని స్త్రీ నీతో మాట్లాడుతుందంట అని చెప్తుంటారు. వీటికే నమ్మేసి మోసపోయి ఈ శాంసన్ పరిస్థితి చూస్తే ఏమయ్యాడు, ఎంపన్నే శత్రులకు అప్పగించేసింది, ఫిలిస్తీన్ల చేతికి అప్పగించింది కట్ చేసి. అప్పుడు 2 కళ్ళు తీసివేయబడి బలమంతా పోయి, ప్రేమైన వారలారా, బలమంతా పోయి శాంసను ఒక వేశ్య సాంగత్యములో, పురుషుల్లో వేశ్యలు ఉంటారు, స్త్రీలలో కూడా వేశ్యలు ఉంటారు. వారి అందాన్నో వారి మాటల్ని బట్టి పడిపోయి నువ్వు మోసపోతే తర్వాత నీ పరిస్థితి ఇంకా భయంకరంగా ఉంటుంది. ఇదంతా కూడా ప్రేమైన వారు ఎవరి వశంలో ఉంది, ఎవరి వలన చెడిపోయాడు శాంసను? వేశ్య యొక్క మాట అంటున్నాం కదా, మాటలు మాట్లాడింది నాలుకే. అందుకే జీవ మరణములు ఎవరి వశములో ఉన్నవంట, నాలుక వశములో ఉన్నవి. అందుకే కింద అంటున్నాడు, దాని వలన కలుగు ఫలము ముసని పండంత చేదు, అది 2 అంచులు గల కత్తులు లాంటి మాటలు వేసింది, కత్తులు లాంటి మాటలు. అలాగని ఇంకో మాటను చూద్దాం, కీర్తనల గ్రంథం, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 16-18 నుంచి చదువుకుందాం. అదే సామెతల గ్రంథము 2వ అధ్యాయము, ఒక్క నిమిషం అన్న, 2వ అధ్యాయము 16 వచనం నుండి చూసుకుందాం. మరియు అది జారశ్రీ నుండి ముదుగా మాట్లాడు స్త్రీ నుండి నిన్ను రక్షించును. ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత మీరు ఏం చేసుకోవాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నిర్ణయం తీసుకోవటానికి చెప్తున్నాను నేను.
నేను ఊరికే చెప్పటం లేదు, ఆచారబద్ధం కొరకు చెప్పటం లేదు. దేవుని వాక్యం, అందుకే అంటాడు కీర్తనకారుడు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నీ వాక్యమే నా పాదములకు దీపం, నీ వాక్యమే నా త్రోవకు వెలుగు అంటాడు. వాక్యాన్ని మీరు ఆశమాసిగా తీసుకోవద్దండి. వాక్యాన్ని ఆశమాసిగా, ఇది దేవుని మాట, మానవుని మాట కాదులే, దేవుని మాటలు ప్రేమైన వర్లరా. అందుకే ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గ్రహించుకొని బ్రతకగలిగితే మరియు వాక్యం అది అనే చోట వాక్యము జారశ్రీ నుండి మృదువుగా మాట్లాడు పరశ్రీ నుండి నిన్ను రక్షించును. 17 వచనం, అట్టి శ్రీ తన యవ్వన కాలపు ప్రియుణ్ణి విడిచినది, తన దేవుని నిబంధన మరచినది. జారశ్రీ మాటలు, అపవిత్రులైన మా వారి మాటలను వినొద్దు. 18 వచనం, దాని ఇల్లు మృత్యువునొద్దకి తీసుకెళ్తుంది. దాని యొక్క ఇల్లు, దాని ఇంటి వైపును చూసావా, అది పురుషుడు కానీ జారశ్రీ, అలాగనే పరశ్రీ, పరపురుషుడు, పరశ్రీ, పరపురుషుడు, జారపురుషుడు. పురుషుల్లో కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళు, దరిద్రులు. అర్థమైంది? ఇలాంటి వారు ఉంటారు. అందుకని అంటున్నాడు చూడు, దాని ఇల్లు వాని ఇల్లు, ఇద్దరికి చెప్తున్నా, దాని ఇల్లు వాని ఇల్లు మృత్యువునొద్దకు దారి తీయును, అది నడుచు త్రోవలు ప్రేతల యుద్ధకు చేరుస్తాయి. దాని యొక్క నడతలు, ప్రేతలు అంటే ఎక్కడున్నారు? ఆదాము నుండి చచ్చిపోయిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? ప్రేతలు అనగా పరదేశంలో కొందరున్నారు, పాతాళములో కొందరున్నారు. నిన్ను కింద చెప్తాడు 19వ వచనంలో, దాని యొద్దకు పోవారిలో ఎవరును తిరిగి రారంట. అంత బలమైన కత్తులు వేసి ఉంటుంది అది, అంత బలమైన కత్తులు వేస్తారు. దాని యొద్దకు పోవారందరూ ఎవరును తిరిగి రారు, జీవ మార్గములు వారికి దక్కవు. నా మాటలు వినిన ఎడల నీవు బ్రతుకుతావు. కుమారుడా, నా కుమారుడా, నా జ్ఞానోపదేశమును వినుము. నువ్వు ఈరోజు మనుషుల మాటలు ఎందరో కుటుంబాలు నాశనమైపోయాయి, బజార్లో పడిపోయాయి, విచ్ఛిన్నమైపోయాయి, నాశనమైపోతున్నాయి. ఇవన్నీ కూడా దేని వలన జరుగుతున్నావు? నాలుక దేవుడు ఇచ్చిన తగు మాత్రంగా నువ్వు వాడుకోకుండా నాలుకని ఇష్టం వచ్చినట్టుగా నువ్వు వాడుకుంటే, ఎదుటి మనిషి మాట్లాడే మాటల వలన కానివ్వండి, నువ్వు మాట్లాడే మాటల వలన జరిగే అనార్థాలు ఇవన్నీ కనుక ప్రేతల యుద్ధకు నిన్ను చేరుస్తాయి. అందుకే అంశం ఏం చెప్పుకున్నాం? జీవ మరణములు నాలుక వశము అన్నాడు దేవుడు. జీవ మరణములు నాలుక వశము. మాటలు మాట్లాడుతున్నావంటే, నోరు నుంచి వస్తున్నావంటే అది నాలుక నుంచి వస్తున్నాయి. నాలుక ఆడితే వస్తున్నాయి, నాలుకను స్వేచ్ఛగా ఆడిస్తే వస్తున్నాయి. కనుక నీ నాలుక జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్తున్నాడు. ఒక వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. ఒక వచనాన్ని కీర్తనల గ్రంథము 59వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 59వ అధ్యాయము చూడండి ప్రియులారా. 59వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. ఏం చేస్తారంట కొందరు? వినువారు ఎవరును లేరనుకొని వారు తమ యొక్క నోటి నుండి మాటలు వెళ్ళ కక్కుతారట విషయంగా కినట్టుగా. మనుషులు లేనప్పుడు సాటిగా కొండములు చెప్తుంటారు కొందరు. నా శత్రువు, నా యొక్క మళ్ళీ ప్రతివాది లేడు అని కొందరు చాటుగా చెప్తుంటారు కొన్ని మాటలు. అందుకే వీరువారెవరును లేరనుకొని వారు తమ నోటి నుండి మాటలను వెలగక్కుదురు. వారి పెదవులలో వారి నాలుక పెదవులు, 2 పెదవులు ఆడుతూ నాలుక నుండి వచ్చే కత్తులు అవి అన్నాడు. ఇక్కడ కూడా కత్తులు, మాటలు, కత్తులు. కొందరు మాటలు మాట్లాడుతుంటే గుచ్చుకుంటుంటాయి. అది మంచి మాటలు సరిచేయాలని చెప్తున్నా కూడా
పేతురు భక్తుడు ప్రసంగం చేసేటప్పుడు అపోస్తుల కార్యములో 2వ అధ్యాయములో ప్రసంగం చేసేటప్పుడు కూడా అలానే ఉంటాయి, గుచ్చుకునే ఉంటావు, హృదయంలో గుచ్చుకునే ఉంటావు మాటలు. కత్తులు ఎలా గుచ్చుకుంటావో అంతేనా, గుచ్చుకుంటాయి. అందుకే మీరు లవ్ గుర్తుకి ఎందుకు నేను గుచ్చుకున్నట్టు చేసింటాడో ఒకసారి మీరు తెలుసా? గుండెకు గుచ్చుకున్నట్టుగా గుర్తులు మీరు చూసారో లేదా? అంటే మాటలు ఎలాంటివి అంటాయి? కత్తులు ఏం చేస్తాయి? వెళ్ళి గుచ్చుకుంటాయి అక్కడికి వెళ్ళి, అంత పదునైనటివి. నమ్మారా మోసపోతారు ఇంక అంతే. కనుక చూడండి ఏమన్నాడు, మళ్ళీ తమ నోటి నుండి మాటలు వెలగక్కుదురు, వారి పెదవులలో కత్తులున్నాయి, మాటలు కత్తులవి. అలాగనే సమూయేలు గ్రంథం, 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనంలో చూడు, కత్తులు గుర్చుకొని ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడో. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనం నుండి చూద్దాం. దావీదు ఫిలిస్తీని హతము చేసి అనే గొల్యాతును చంపిన తర్వాత దావీదు ఫిలిస్తీని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు ఊర్లన్నిటిలో తంబూరములతోనూ సంభ్రములతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకు వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయించు వాయించుచు సౌలు వేవేల కొలది, దావీదు 10,000 కొలదని శత్రులను హతము చేసిరి. సౌలునకు వేవేల కొలది మెజారి పొగడతలు. సౌలుని తక్కువ చేసి దావీదుని ఎక్కువ చేసి, ఎప్పుడైతే ఇశ్రాయేలు ఊర్లన్నిటిలో స్త్రీలు మళ్ళీ సౌలునకు 10,000 కొలది, దావీదునకు 10,000 కొలదని నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొని సౌలు దగ్గరికి వెళ్తున్నారు. అయ్యా నువ్వు తక్కువ వాడవయ్యా, నువ్వు తక్కువ వాడని పాట పాడుతున్నారు. నువ్వు తక్కువ వాడవు అని పాట. ఎవరైనా ఇప్పుడు మిమ్మల్ని కూడా మీరు తక్కువ వారంటే మనిషి ఇష్టపడతారా? పైగా రాజు అతడు తెలుసా? ఈ పనికి వాళ్ళ ఈ తల్లులు రాజు దగ్గరికి వెళ్ళి, నువ్వు దావీదు కన్నా తక్కువ వాడవు, నువ్వు వేల సంఖ్యలోనే ఉన్నావు, దావీదు 10,000 సంఖ్యలో ఉన్నాడు, ఆ లెక్కలో కూడా చాలా ఎక్కువ ఉన్నాడు, బలములో కూడా ఎక్కువ ఉన్నాడు, త్యాగములో కూడా ఎక్కువ ఉన్నాడు, వాడిని గొల్యాతని చంపే నువ్వే దాక్కున్నావు. నిజంగా ఎంత గొప్ప! దావీదుకు 10,000 కొలదని స్తుతులు పాడారంట. స్తుతులు ఎక్కువ ఎవరికి చెల్లించారంట? ఘనతలు, పొగడతలు ఎవరిని పొగిడారంట? దావీదుని ఎప్పుడైతే పొగిడారో చూడండి ఇతని పరిస్థితి ఏమైపోయిందో. సౌలు పరిస్థితులు 8వ వచనమా, ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అంటే వినటానికి కూడా ఇష్టపడటం లేదు అయ్యగారు. ఏ మాటలు? శత్రుని ఫిలిస్తీయుడైన గొల్యాతుని చంపి 12 ఏళ్ళ వయసులో ఉన్న బాలుడుగా ఉన్న దావీదు వీళ్ళు పొగుడుతుంటే